ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్లో దుమ్ము రేపుతున్నాడు. గతేడాది క్యాప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు. తాజాగా తన పాత ఫ్రాంచైజీ మీద కసి తీరా ఆడేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 33 ఏళ్ల కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్ల్లో 5,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో 3వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్ల్లో 5,000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు. తర్వాత ఏబీ డివిలియర్స్ 161 ఇన్నింగ్స్ల్లోనూ, శిఖర్ ధావన్ 168 ఇన్నింగ్స్ల్లోనూ ఈ ఘనత సాధించారు. రాహుల్ 46.35 సగటు, 135.7 స్ట్రైక్ రేట్తో 5,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 4 సార్లు డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్కు ఈ సీజన్లో ఇది 3వ అర్ధ సెంచరీ. ఓవరాల్గా ఐపీఎల్లో 48వ 50. కేఎల్ రాహుల్ సిక్సర్తో ఢిల్లీకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతనితో పాటు అభిషేక్ పోరెల్ జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం రాహుల్ తన మాజీ ఓనర్ సంజీవ్ గోయంకాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. గత సీజన్లో తనను అవమానించిన గోయంకాకు రాహుల్ గట్టిగా బుద్ధి చెప్పాడని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మ్యాచ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ లక్నోలో తిరిగి పుంజుకోవడం ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతి అంటూ రాసుకొచ్చాడు.